మనం చూస్తున్నాము మన కర్తవ్యం న్యూస్. మనం మాసాయిపేట్ మండల్ పోతన్పల్లి గ్రామంలో ఉన్నాము. ఉపాధి పని పైసలు పడ్డాయని ఆమె తెచ్చుకుందామని చెప్పేసి వెళ్ళడం జరిగింది. మెదక్ దాకా పోయిర్రు, తెలుసుకొని వస్తే ఈ పైసలు రావు, మళ్ళా పని చేస్తే పైసలు వస్తాయి అన్నట్టుగా మాట్లాడిర్రు. ఆ మార్గ మధ్యలో ఆమె బండి మీదకి వెళ్ళి పడిపోయింది. మాసపడ పోయినాక ఐసిఐసి బ్యాంక్ పోయినాము, ఆడ ఇయ్యమని చెప్పారు. తర్వాత మళ్ళా ఆడ స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఫినో బ్యాంక్ ఉంది, అవును, వాళ్ళు అయినా ఇయ్యమని చెప్పారు. మొత్తం అని చెప్పి లాగబడ్డది, ఇయ్యమని చెప్పారు. మనతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ యాదగిరి గారు కూడా ఉన్నారు. ఇక్కడ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అని నిన్న జరిగిన సంఘటనకు మీరు ఏ రకంగా స్పందిస్తారు? మరి నాకు కూడా బాధాకరమే ఉంది. కాకపోతే నేను ముందే చెప్పిన ఐసిఐసిలో వాడుతున్నాయి, నేను సార్ వాళ్ళని నేను కనుక్కొని చెప్తా, మీరు తిరగకమని చెప్పిన. నేను ఆమెకు కన్ను ఇన్ఫెక్షన్ అయితే బాగుంది. ఆ 4,000 రూపాయలు ఏందో కానీ ఇప్పుడు 40,000 డేట్ అవుతుంది. మరి వాళ్ళకు ఏమన్నా మీరు హెల్ప్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? సార్ నేను మీ అధికారులు అంటే మీతో కాకుండా కూడా మీ అధికారులతో మరి అయ్యా ఇంటెన్షన్ గా ఇట్లా పోయింది, ఆమె బీద పరిస్థితి రాదు, మరి అడిగి తెలుసుకొని నేను నా శక్తి ఇబ్బంది అయితే మీకు తిరుగుడు పని అవుతుంది కానీ పైసలు ఐసిఐసి బ్యాంకు తప్ప అన్నిట్లలో పర్ఫెక్టే ఉంది. అయితే మీకు పోస్ట్ ఆఫీస్ లో పడ్డా మంచిగా ఉంటుండే, కెనరా బ్యాంక్ లో పడ్డా బ్యాంకు ఖాతాలలో పడితే మంచిగా ఉంటుంది, కానీ ఈ ఐసిఐసి బ్యాంక్ తోనే ఇబ్బంది ఉంది కదా. చెన్నై పల్లె కంటే మా పోతినపల్లి పెద్ద ఊరే, మాకు పోస్ట్ ఆఫీస్ ఖచ్చితంగా మాకు కావాలి.